హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గర్ల్ వాక్స్. సో ఈరోజైతే నేను కొబ్బరి లడ్డు ప్రిపరేషన్ చూపించబోతున్నాను. మీలో ఎంతమందికి తెలిసి ఈ లడ్డు కామెంట్ చేయండి. సో ఫస్ట్ అయితే ఇంత కొబ్బరి ఎక్కడి నుంచి వచ్చిందా అనుకుంటున్నారా? సో ఏం లేదు గాయ్స్, మొన్న మా శంకుస్థాపన జరిగింది కదా, ఆ రోజు టోటల్గా 30 కొబ్బరికాయలు అయితే కొట్టాము మేము. సో అవి కొంచెం ప్రసాదం పెట్టగా మిగిలిపోయినవి. అండ్ ఆల్సో మొన్న ప్రతిష్ట జరిగింది, అక్కడ కొట్టినవి. ఇలా ఈ కొబ్బరి చెప్పలన్నీ కూడా మేమైతే వేస్ట్ చేయకుండా ఎండలో పెట్టాము. ఇంతకుముందు అయితే మా అమ్మకి ఇది తెలియదు. కొట్టిన కొబ్బరి చెప్పలనైతే తింటే తింటారు, లేదంటే అక్కడ పక్కన పడేస్తుంది. అవి ఇంకెప్పుడు పాడైపోయినప్పుడు పడేయడమే. ఎలా ఈ ట్రిక్ అయితే తెలీదు. సో నేనే చెప్పాను మా అమ్మకి, ఇలా ఎండలో పెట్టు, ఎండుతాయి, దాని తర్వాత మనం కొబ్బరి లవ్స్ చేసుకోవచ్చు, ఉండలు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అని. పచ్చిగా ఉన్నప్పుడైతే ఆ కొబ్బరి తురుముకొని మనం కొబ్బరి అన్నం చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది అదైతే. సో ఇప్పుడైతే ఈ కొబ్బరి అంతా తీసుకొని చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఇలా తురుముకుంటున్నాను. తురుము అంటే చాలా కష్టం అవుతుందని చెప్పేసి మిక్సీకి వేస్తే మనకి లడ్డూస్కి బాగుంటుంది పర్ఫెక్ట్గా. సో ఈ చిన్న జార్ తోటైతే టోటల్గా 4 టైమ్స్ ఏమో వేసాను. ఇంకా చాలే అని చెప్పేసి అలా ఉంచాను. దాని తర్వాత వచ్చేసి మనం బెల్లం అయితే తురుముకోవాలి. తురమడం చాలా కష్టం కదా అని చెప్పేసి నేనైతే బండరాయితో కొట్టేసి దాన్ని ఇంకా మిక్సీ జార్కి వేసాను, కొంచెం బాగా సన్నగా అవుతుంది కదా అని చెప్పేసి. బట్ అది అంతగా ఏం అవ్వలేదు. సో సరే అని చెప్పేసి ఇంకా అలాగే వేసి కరిగిచ్చాము. ఈ లడ్డూస్ అయితే మనం బయట కొనుక్కోవాలంటే ఒక్కొక్క లడ్డు 5 రూపీస్ చెప్తారు. సో నేను రీసెంట్గానే తీసుకున్నాను, 60 రూపీస్ అంట ప్యాకెట్. 12 ఏమో వచ్చాయి. వేస్ట్ అనిపించింది. సో అందుకే మనం ఎందుకు బయట కొనుక్కోవడం, చేసుకోవడం వచ్చు కదా అని చెప్పేసి ఇంకైతే ప్రాసెస్ ఇంట్లోనే స్టార్ట్ చేశాను. నేనైతే టోటల్గా 1.5, అంటే ఒక గడ్డ, ఇంకొక గడ్డలో హాఫ్ గడ్డనైతే పగలగొట్టాను బెల్లము. ఆ 1.5 గడ్డ వేసాను. స్వీట్గానే ఉంది, చాలా స్వీట్ అనిపిస్తుంది నాకైతే. నేను కొంచెం మీడియంగా తింటాను స్వీటు. ఎక్కువ తినే వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది. యాలకుల పొడి అవి కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇష్టం ఉండదు యాలకులు, సో అందుకే నేనైతే వేసుకోలేదు. ఇక్కడైతే ఇంకా మిక్సీ జార్కి వేసాను. ఫస్ట్ ఎగిరి అంత కింద పడింది. ఆ పెద్ద పెద్ద గడ్డలు మంచిగా అవ్వలేదన్నమాట, గ్రైండ్ అవ్వలేదు. సో ఇంకా అయిన వరకే వేసాను. సో ఇంక ఇలా కాదులే అని చెప్పేసి ఫస్ట్ ఒకటైతే వేసాను. అది మిక్సీ జార్ అంతా నిండిపోతుంది, ఇంక ఇలా కాదని చెప్పేసి కొంచెం తీసి పక్కన పెట్టేసి రిమైనింగ్ దాన్ని మిక్సీ పట్టాను. దాని తర్వాత నేనైతే ఇంక ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఇది ఏ టైం అనుకుంటున్నారు షూట్ చేస్తుంది వీడియో? మిట్ట మధ్యాహ్నం, అంటే అరౌండ్ 1:30 అలా అయింది టైము. అస్సలకి మామూలు ఎండ లేదు. జూలై వచ్చినా కూడా ఏంటో మీ దగ్గర కూడా ఎండలు ఇలానే ఉన్నాయా? కామెంట్ చేయండి. మీరు కనుక మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మిక్సీ పడితే ఎలా అయితే వచ్చింది, దీనివల్ల ఏం యూజ్ లేదంతా అనిపించింది నాకైతే మిక్సీ పట్టడం వల్ల. నార్మల్గా అయితే షాప్తో తురుముకుంటారు చాలామంది, బట్ మనకి అసలుకి అంత టైం లేదులే అని చెప్పేసి నేనైతే ఇంకా మిక్సీ జార్కి వేసాను. ఇలా అయింది. సో ఇది చాలులే, ఇంకా రిమైనింగ్ అంతా మనం వాటర్లో అదే లైట్గా వాటర్ అయితే పోసి ఇంకా స్టవ్ మీద పెడితే కరిగిపోతుంది కదా, మనకి జస్ట్ మెల్ట్ అయితే చాలు. గట్టి పాకం అలా ఏం రానవసరం లేదు. సో అందుకని చెప్పేసి ఇంకా ఈ కన్సిస్టెన్సీలోనే ఇలా వేస్తూ ఉన్నాము. సో కొబ్బరి లడ్డూస్ చేయడం అయితే నేను ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం అప్పుడు ఒకసారి చేశాను, బట్ అదేంటంటే మనకి లూజ్ పాకంలా అలా వచ్చిందనమాట. ఇంకా దాన్ని ఏం చేసా, లడ్డూస్ చేయడానికి రావట్లేదని చెప్పేసి కొబ్బరి లౌజ్ లాగా అచ్చులాగా పోసేసాను. ఇదైతే సెకండ్ టైము చెయ్యడము. సో చూడండి, ఇక్కడైతే బెల్లం వేసి మిక్సీ జార్ ఆన్ చేస్తే గిర్రని కొట్టుకుంది. ఇంక అందుకని చెప్పేసి తీసేసాను. ఇంక ఇలా ఈ మాత్రం చాలులే అని చెప్పి. యూజువల్గా అయితే చిన్నప్పుడు మేము కొనుక్కునేటప్పుడు 2 రూపీస్ ఒక్కొక్క లడ్డు. అప్పుడు చాలా బాగా తినేవాళ్ళము. ఇవైతే హెల్తీకి చాలా మంచిదనమాట, హెల్తీ లడ్డూసు. బయట మనము ప్యాకింగ్ ఫ్రోజన్ ఫుడ్స్ అవన్నీ కొనుక్కునే బదులు హెల్తీగా ఇంట్లో ఇవి చేసుకోవడం బెటర్. ఐ థింక్ నేనైతే ఇలానే ప్రిఫర్ చేస్తాను. నాకు వచ్చినా రాకపోయినా అన్నీ ట్రై చేస్తాను. అవి ఫస్ట్ టైమే అన్నీ సక్సెస్ అవుతాయి.
ఏమో నాకు ఇంకా ఏ పనికి అంత ఇంట్రెస్ట్ రాదు. కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ వస్తది అప్పటికప్పుడు అంతా. ఏ టైం అయినా సరే ఎండలో అయినా అలా చేసేసుకుంటాను. కుకింగ్ అంటే నాకేదన్నా చెయ్యాలనిపిస్తే వెంటనే దానికి రిలేటెడ్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇంట్లో ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకొని వెంటనే ఇంక స్టార్ట్ చేసి చేసేయడమే. సో, ఇంక ఇక్కడైతే బెల్లం పనైతే అయిపోయింది. ఇంకా మిక్సీ జార్‌లో వర్క్ అవ్వలేదని జెప్పేసి తీసుకొనొచ్చేసాము. ఇంకా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని. ఇంక ఇంట్లో తినడానికి ఏం లేవని చెప్పేసి మా అమ్మ అయితే మార్నింగ్ ఎండబెట్టారనమాట గొట్టాలు. ఇంకా అవి తీసుకొచ్చి ఆయిల్ స్టవ్ మీద పెట్టి మా అమ్మ అయితే ఇంకా గొట్టాలేపింది. ఆ గొట్టాలు గూడా మా ఊర్లో అమ్ముతున్నారు. రూ. 5 అంట. ఒక ప్యాకెట్‌లో 4 వస్తాయి. ఎంత బొక్కంటే అంత బొక్క. సో, అందుకే మేమైతే విడిగా తెచ్చుకుంటాము చాలా. కవర్‌లో అంటే కేజీ, హాఫ్ కేజీ అని ఇలా అమ్ముతారు గదా విడివి. ఇంకా అవి తెచ్చుకొని ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్‌లో వేసి ఫ్రై చేసేసుకోవడమే. సో, ఇదైతే చాలా బావుంటుంది. రసంలోకి గానీ, సాంబార్‌లోకి గానీ, మేమైతే ఇంకా ఒట్టివే తింటాము వాటిల్లో కన్నా గూడా. సో, ఇక్కడైతే ఇంకా లడ్డు ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి బెల్లం అయితే వేశాను. అండ్ ఆల్సో కొంచెం వాటర్ గూడా పోసాను. మనకంత స్వీట్ వద్దులే అని జెప్పేసి. మీరైతే కొంచెం వాటర్ పోసుకోండి. చాలా బావుంటుంది. స్వీట్ ఎక్కువ తింటాము అనుకుంటే. ఇంకా సో, అలా అలా జరుగుతూ ఉంది.
సో గైస్, బెల్లం అయితే మెల్ట్ అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 7 to 10 minutes అయితే పట్టింది నాకు మొత్తం మెల్ట్ అవ్వడానికి. సో ఇంక ఇప్పుడైతే కొబ్బరి పొడమంతా యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నది ఉంది కదా, ఇది వేసిన వెంటనే మనమైతే బాగా స్టీర్ చేసుకోవాలి, అంటే తిప్పుతూ ఉండాలన్నమాట, లేదంటే అడుగు అంటుకుంటుంది. మంటని లో టు మీడియం నో మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అయితే తిప్పుకుంటూ ఉండండి. కన్సిస్టెన్సీ మనకి బాగా దగ్గర పడే వరకు అనమాట. సో నేనైతే ఫస్ట్ కొంచెమే వేసాను పొడుము, కొంచెం మిగిలిచ్చాను, అంటే లైక్ సరిపోతుందా లేదా అని చెప్పేసి. దాని తర్వాత అయితే రిమైనింగ్ కూడా యాడ్ చేశాను. మీరు కన్సిస్టెన్సీ చూసుకొని కొలతలు అలా అయితే యాడ్ చేసుకోండి. మనకైతే ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే పర్ఫెక్ట్గా లడ్డు వస్తుంది. నేను ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల అప్పుడైతే కొంచెం చేంజ్ అయింది, కానీ లాస్ట్కి సూపర్ వచ్చాయి లడ్డూస్ అయితే. రివ్యూ చాలా బాగుంది, ఇంట్లో వాళ్ళు తిన్నారు, మా చెల్లి కూడా తిని చెప్పింది బాగున్నాయని చెప్పి. స్వీట్ నాకైతే కొంచెం ఎక్కువైంది, వాళ్ళు స్వీట్ బాగానే తింటారు కాబట్టి వాళ్ళకైతే సరిపోయింది. సో ఇప్పుడు ఈ టైంలో నేనైతే కొంచెం యాడ్ చేశాను, అదే కొంచెం ఎక్కువైనట్లు అనిపించింది, లేదంటే సూపర్ హిట్ అనమాట. సో మీరు ట్రై చేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మీరు కనుక కొత్తగా మన ఛానల్ చూస్తుంటే, వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.